వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో పూణే నుంచి రాయగఢ్ వెళ్ళే దారిలో అయితే మనకి చాలా లొకేషన్స్ అండ్ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి. ఈ ఏరియా నేమ్ వచ్చేసి తామ్హిని ఘాట్ అని అయితే అంటారు. సో ఎక్కువ సోది పెట్టకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మంచి లొకేషన్స్ ఉంటాయి, వ్యూ పాయింట్స్ ఉంటాయి అండ్ వాటర్ ఫాల్స్ కూడా చూడొచ్చు. వీడియో స్టార్టింగ్ నుంచి రాయగఢ్ పోయేంత వరకు అయితే మనకు వాటర్ ఫాల్స్ కంపల్సరీ ఉంటాయి. సో లాస్ట్ వరకు చూడాలని అయితే నేను కోరుకుంటున్నా. వెళ్ళే దారిలో ఇక్కడ వ్యూ పాయింట్ ఉందన్నమాట. మూలా రివర్ అంటారు దీన్ని. ఈ వాటర్ ఫాల్ అయితే అంత హైట్లో నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అయితే వాటర్ ఫ్లో ఉంటుంది. ఈ కొండపైన మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇప్పుడైతే వాటర్ ఫ్లో లేదు కాబట్టి లైట్గా మార్క్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాము. రోడ్డు నుంచి జస్ట్ ఒక 2 minutes వాక్ ఉంటుంది అంతే. ఈ వాటర్ ఫాల్ చూసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. తామ్హిని ఘాట్ అంటే మొత్తం వాటర్ ఫాల్సే ఉంటాయి అనమాట. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. సో వాటర్ ఫాల్స్ చూసుకొని డైరెక్ట్ రాయగఢ్ వెళ్ళినాక మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే దేవకుండ్ వాటర్ ఫాల్ అని కూడా వస్తుంది. సీక్రెట్ పాయింట్ అని కూడా అంటారు. ఇదైతే ట్రెక్కింగ్ చేయాలి కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నా. రిఫరెన్స్ కోసం ఇక్కడైతే పిక్చర్స్ పెట్టినా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. Through the wastelands, through the highways, and on we'll go. పూణే నుంచి రాయగఢ్ 137 kilometers అయితే ఉంటుంది. అరౌండ్ 4 hours అయితే పడుతుంది. మధ్యలో మనకు వాటర్ ఫాల్స్ కనిపించినాయి కాబట్టి అక్కడ కొంచెం టైం వెళ్ళిపోయింది. 5 hours అయితే పట్టింది. టైం వచ్చేసి అరౌండ్ 1 అవుతుంది అనమాట. ఆకలి అవుతుంది కాబట్టి మేమైతే ఇక్కడ లంచ్ చేసేసినాం. ఇక్కడ అయితే మనకు ఓన్లీ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ అయితే ఉండదు. ఫోర్ట్ పైనకి వెళ్ళడానికి 2 ways ఉన్నాయి అనమాట. ఒకటి బై వాక్ వెళ్ళొచ్చు, ఇంకోటి రోప్ వే కూడా ఉంటుంది. నడుచుకుంటా పోతే 1 hour టైం పడుతుంది అంట. అందుకని చెప్పేసి మేమైతే రోప్ వే కి టికెట్ తీసుకున్నాం. టికెట్ కాస్ట్ వచ్చేసి ఈచ్ పర్సన్ కి 315 rupees. స్టార్టింగ్ లో టికెట్ ఎక్కువ పడ్డదేమో అనుకున్నాం కానీ వీడియో ఎండ్ వరకు చూడండి, వర్త్ అనిపిస్తుంది మీకు కూడా. Through the wastelands, through the highways, till my shadow turns. పైనకి వెళ్తున్న కొద్దీ వాటర్ ఫాల్ ఏం కనిపిస్తలేదు అనమాట. మొత్తం ఫాగ్ తో కవర్ అయ్యి ఉంది. సో
సో ఫైనల్గా పైనకి అయితే వచ్చేసినాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. పైనకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. లోపలికి రానైతే వచ్చినాం కానీ లోపలికి వచ్చినాక ఎటు పోవాలో కూడా అర్థమైతలే. కాకపోతే ర్యాండమ్గా తిరుగుతున్నాం. ఇక్కడైతే మాకు ఒక గైడ్ కనిపించిండు. 500 అడిగిండు కానీ మేమైతే 300 ఇచ్చినాం. సో ఫోటో మొత్తం తిప్పి ఇన్ఫర్మేషన్ అయితే మాకు చెప్పిండు. मतलब राजाओं की महारानी लोगों के लिए मेना था, सूर्यास्त देखने के लिए वहां से प्रवेश होता था। 6 कमरे देखे अपने शिवाजी महाराज, उनके 8 वाइफ 8 महारानियां थी। उनके नाम सईबाई, स्वैराबाई, सगुनाबाई, गुणवंतबाई, काशीबाई, पुतराबाई, लक्ष्मीबाई, सकल से नाम थे। मतलब 8 मैरिज करने का पॉइंट राजनीति थी उनके खिलाफ, जो भी सरदार थे उस टाइम में। तो उस जमाने में इम्पोर्टेंट सब लोग शादी करेंगे तो वो हमको सपोर्ट मिलेगा, इसे पॉलिटिकल रीजन था। अंदर देखा क्या सिस्टम, हॉल बेडरूम उस जमाने की टॉयलेट की सिस्टम भी बनी हुई थी। राइट साइड में नीचे जो बिल्डिंग देखी होगी स्ट्रक्चर है, उनके जो मंत्री थे ना, अष्ट प्रधानों के ऑफिस थी, सचिवालय बोल कार्यालय ऑफिस थी। और उसके आगे अपने ऐसे 3 अनाज से गोदाम देखेंगे, ऐसे डीप होल देखे वहाँ पे अनाज रखने के लिए धान्य कोठर थे वहाँ पे, किले में बनाए थे उसके किले पे अनाज स्टोर वहाँ करके। और इसमें उस जमाने में तो सीमेंट नहीं था, जोड़ने के लिए लेड जागरी और चूना से बांधकाम उस टाइम में किया था। और किले के आर्किटेक्ट थे, उनका नाम था हिरोजी इंदुलकर ने रायगढ़ किला बनवाया था। छत्रपति शिवाजी महाराज ने 1656 में किला जीता, तब पहाड़ी था, राजधानी के लिए सब बनवाया था। 14 साल लगे रायगढ़ बनाने के लिए। ये मेन उनका पैलेस है, आपने दर्शन लिया। और यहाँ उन्होंने आखिरी सांस ली महाराज ने, उनकी डेथ यहाँ हुई है 3 अप्रैल 1680, 1680 में उनका देहांत यहाँ पे हुआ महाराज का। और यहाँ से आगे 1 किलोमीटर जगदीश्वर टेम्पल, आपको बाद में दर्शन लेने के जाना है। उधर मंदिर के राइट साइड में छत्रपति श्री शिवाजी महाराज की समाधि रायगढ़ किले पे है। इसके ऊपर छत था उस टाइम में, रूप था पूरा स्ट्रक्चर डेकोरेट था सब। 10 मई 1818 में तभी ये किला सब जला है उसका, 11 दिन जल रहा था उसके। अभी देखो राजस्थान के राजाओं के किले है वैसे स्थिति में देखते कि वो उनके साथ मिले होते, सिलेंडर हुए। मराठी राजाओं ने सभी वॉर में उनको हराया था, महाराणा प्रताप और छत्रपति श्री शिवाजी महाराज, वो लास्ट तक लड़े थे उनके साथ, अंग्रेजों को पराजित किया था उसने। ये उस जमाने में पानी रखने का वाटर टैंक था और बाजू उनका बाथटब था, स्नान जो यहाँ पे राजा स्नान करते थे। किले के चारों तरफ से पूरे पहाड़े से, ये बीच में किला है, कोई पहाड़ इसको ज्वाइंट नहीं है, नेचुरल किला है। तभी महाराज ने राजधानी के लिए किला चुरा था। अब समर में आते तो पूरा माउंटेन देखने को मिलता आपको। और आप यहाँ से 8 किले भी देख सकते थे। एक छोटे होल अट्टे हुए पॉइंट बोलते हैं, वॉच टावर पहरा करने के लिए। ये उनका महल और ये उनका किचन था, स्वयंपाक घर किले पे। आइए और जैसे अभी ग्राइंडर और मिक्सर हम यूज करते उस जमाने में ये था, इसके लिए उसे उखल बोलते हैं। स्वराज्य के कॉइन थे, शिवाजी महाराज की मुद्रा थी, उस टाइम बनाते थे पैसा, उसे टंकसाल बोलते, छापना। राजा के गोल्डन सिल्वर कॉइन थे। यहाँ पे नीचे रूम है, अंडरग्राउंड है, ऊपर 4 सीक्रेट डिस्कशन। छत्रपति शिवाजी महाराज के जो गुप्तहेर थे, डिटेक्टिव, जिनका नाम था बहिर्जी नाइक नाम था, दुश्मन के छावनी में जाकर वेशातर मतलब वेशभूष करते थे उस टाइम में। इतने एक्टिव थे बहिर्जी और छत्रपति शिवाजी महाराज, उनके मीटिंग अंदर होती। ये बात भी लीक नहीं होना चाहिए। और यहाँ राजाओं की गैलरी थी, बालकनी थी, महाराज किले और फोर्ट यहाँ से देखते। और नीचे देखो 2 क्रूज है, 7 मंजिल तक ये बांधकाम था। और 7th फ्लोर के ऊपर पानी की टंकी रखते थे और कॉपर के पाइपलाइन से बीच पानी आता, बीच फाउंटेन था और अंदर दिए जगह थे। उनकी जो महारानी लोग थी, बैठने की हवा खाने की जगह ये थी। अच्छा। महाराजों का मेन ये ऑफिस था, इसे इतिहास में बोलते हैं उस जमाने में दफ्तर खाना, मेन रिकॉर्ड था यहाँ पे। आगे उनका न्यायालय था, न्याय निवाड़ा होता था। दिल्ली का लाल किला देखा होगा, 2 पार्ट होते, दीवाने आम और दीवाने खास। वो उनका दीवाने खास
से बात की लोगों ने, तभी वो आवाज महाराज यहाँ तक सुनाई देता था आवाज, और उनका आवाज राजा वहां तक सुनते थे। जैसी रचना की राज्याभिषेक के टाइम में 6000 लोग थे किले पर, और अंग्रेज वकील, इनका नाम था हेनरी ऑक्सेंडन, आए थे। गेट के सामने बड़े बड़े हाथी देखे उन्हें आगे, और उनको सवाल हुआ कि 2 पाव के आदमी किले के ऊपर आकर हमारी थकान हुई इतनी हाइट पर, तो महाराज ने हाथी कैसे लाए? छत्रपति शिवाजी महाराज ने हाथी के छोटे बच्चे लाए, लाके उनको पाला पोषा बढ़ाया। यहाँ पे 4 स्टेप्स इंपॉर्टेंट थी। जब महाराज छत्रपति होने वाले थे तब महाराज की आंखों से आंसू निकले। जिन लोगों ने हमारे स्वराज्य के लिए अपनी जान दी थी, स्वराज्य के लिए अपना उनको वीर मरण प्राप्त हुआ, तब सरदार सोल्जर्स मावले लोग नहीं थे दरबार में, तब महाराज ने अपनी माता, राष्ट्रमाता, राजमाता जिजाऊ मां साहब उनकी तरफ देखा। राजा ने कहा था कि आओ साहब, स्वराज्य के लिए पहले स्टेप चल रहा हूं हम, ये हमारे सूबेदार तानाजी मालुसरे जी, पहले शादी कोनाना फोर्ट की होगी, उसके बाद हमारा बेटा राय भक्त की होगी, ऐसे कहने वाले में तानाजी दरबार में नहीं थे। राज्य के लिए दूसरी स्टेप्स मुरारबाजी देशपांडे, प्रतापराव गुजर, बादशाह प्रभु देशपांडे उनके नाम लिए, और महाराज अपने आसन पर यहाँ पे विराजमान हुए, महाराज राजा हुए, अभिषेक किया राजा भट्टर बाराबट ने, और यहाँ पे घोषणा होती है बाद में, आप जय बोलो महाराज गणपति गजपति अश्वपति प्रजापति सुवरत्न श्रीपति अष्टवदान जागृत अष्टप्रधान सशस्त्र पारंग राजनीति धुरंधर प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय कुलावताउस सिंहासनाधीश्वर हौसले कुलदीपक श्रीमंत श्री 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 छत्रपति शिवाजी महाराज की जय। जय भवानी, जय शिवाजी। इन गेट ऑफ इंडिया इसकी कॉपी ये ओरिजिनल, और टाइम में हाँ अंग्रेज लोगों ने देख पत्र दिखाई देते हैं। यहाँ पे ध्वजस्तंभ होता है नेशनल फ्लैग 15 को 26 जनवरी। उनका नाम था नागप्पा। महाराज के टाइम में अलाउ नहीं था ना बोर्ड अपना पार्टी नाम का फलक लगाने के लिए, तो वो नागप्पा जी ने अपने एडवर्टाइज के लिए एक स्नेक का सिंबल लिया। సో ఇక్కడ జగదీశ్వర్ టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు. టెంపుల్ ఆపోజిట్లోనే ద్వారం లాగా ఉంటుంది అనమాట. అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి శివాజీ మహారాజ్ సమాధి అయితే ఉంటుంది. సేమ్ టికెట్తోని కిందికి అయితే మళ్ళీ మనం రోప్ వేలోనే వెళ్ళొచ్చు. కిందికి వెళ్తుంటే ఈ వాటర్ ఫాల్స్ అనిపించినాయి అనమాట.
సక్సెస్ఫుల్గా రాయగఢ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. కానీ ఇదే ఎండ్ కాదు, మనం ఇప్పుడు వెళ్తున్న దాంట్లో కూడా మనకి చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి, సీనరీస్ ఉంటాయి. గైస్ నేనైతే ఇప్పుడు పూణేకి వచ్చేసిన. లాల్ మహల్ ఇంకా శనివారం వాడ మనం ఫస్ట్ డేనే ఎక్స్ప్లోర్ చేయాల్సింది, కానీ అయితే అప్పుడు క్లోజ్ ఉండే కాబట్టి ఈ రోజు అయితే మనం లైట్ గా లోపలికి వెళ్ళి ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ప్యాలెస్ వచ్చేసి శివాజీ మహారాజ్ వాళ్ళ ఫాదర్ అయిన షాహాజీ భోస్లే కన్స్ట్రక్ట్ చేసినారు. పర్పస్ వచ్చేసి శివాజీ మహారాజ్ చైల్డ్హుడ్ డేస్ లో ఇక్కడ బ్రతకడానికి కట్టుకున్న రెసిడెన్స్ హౌస్ లాంటిది. 1630లో కట్టిన ఈ ప్యాలెస్ లో శివాజీ మహారాజ్ ఇంకా వాళ్ళ ఫాదర్ మదర్ ఉంటుండే. ఇప్పుడైతే శనివారం వాడకు వచ్చిన. లోపలికి వెళ్ళి ఒకసారి ఎట్లుంది ఏందనేది చూద్దాం. టికెట్ అయితే ఆన్లైన్లోనే తీసుకోవాలి. బయట మనకు ఒక బోర్డు ఉంటుంది అనమాట, స్కాన్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి టికెట్ తీసుకోవాలి. శనివారం వాడ 1732లో పేష్వా బాజీరావు అయితే కన్స్ట్రక్ట్ చేసినారు. సాటర్డే రోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు కాబట్టి శనివారం వాడ అని అయితే పిలుస్తారు. శని అంటే సాటర్డే, వాడ అంటే మరాఠీ వర్డ్ అనమాట. మీనింగ్ వచ్చేసి లార్జ్ రెసిడెన్స్ ఆర్ కాంప్లెక్స్. ఈ ప్లేస్ కి ఒక హాంటెడ్ స్టోరీ కూడా ఉందన్నమాట. ఈవెన్ హాంటెడ్ స్టోరీకి ఫేమస్ ఇది. ఫస్ట్ పేష్వా రూలర్ వచ్చేసి బాజీరావు, అతనే ఈ కన్స్ట్రక్షన్ చేపించిండు. అండ్ 5th పేష్వా రూలర్ వచ్చేసి నారాయణ రావు. 1773లో గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మర్డర్ చేసినారు అనమాట అతన్ని. పెద్దవాళ్ళ ఆర్డర్ లేకుండా గార్డ్స్ అయితే అలాంటి పని చెయ్యరు. సో నారాయణ రావు వాళ్ళ అంకుల్ అయిన రఘునాథ్ రావు ఇంకా వాళ్ళ వైఫ్ ఆనందీబాయి వాళ్ళ ఆర్డర్ ప్రకారమే గార్డ్స్ అయితే మర్డర్ చేసినారు. బేసిక్ గా మర్డర్ ఎందుకు చేస్తారు? పగ తీర్చుకోవడానికి, లేదంటే జెలస్ వల్ల, లేదంటే పవర్ వల్ల కూడా అయి ఉంటది. ఇది కూడా అట్లాంటి కేసు అనమాట. నేను రీసెర్చ్ చేసినంత వరకు అయితే పవర్ కోసం అని అయితే ఈ మర్డర్ చేసినారు. సో మర్డర్ చేస్తున్న టైంలోనే నారాయణ రావు హెల్ప్ కోసం అయితే కాకామాల వాచ్వా అని అయితే అరవడం స్టార్ట్ చేసిండు. అంటే అంకుల్ సేవ్ మీ అని అర్థం. ఫుల్ మూన్ రోజు అరుపులు ఇప్పటికీ వినిపిస్తాయని అయితే అంటుంటారు. అందుకని చెప్పేసి ఇది ఒక హాంటెడ్ ప్లేస్ లాగా అయిపోయింది. అండ్ నైట్ టైమ్ లో కూడా ఎవరు వెళ్ళరు, 5:30కే క్లోజ్ అయిపోతుంది. ఇదన్నమాట స్టోరీ. సో శనివారం వాడ అయితే ఒక హాంటెడ్ ప్లేస్ లాగా మిగిలిపోయింది లాస్ట్ కి. శనివారం వాడ చూసుకున్న తర్వాత ఫస్ట్ డే మనం గణేష్ టెంపుల్ వెళ్ళినాం కదా, అక్కడైతే మనకు స్ట్రీట్ షాపింగ్ ఉంటది. 1-2 అవర్స్ అట్లా తిరిగేసి మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ కి వచ్చేసినాం. టైం వచ్చేసి 5 అవుతుంది. మా ట్రైన్ అయితే 6 o'clock ఉంది. అండ్ ఈ వీడియో ఇక్కడికే క్లోజ్ చేద్దాం. చాలా లెంతీ అయిపోయింది వీడియో కూడా. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. బాయ్.